వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా వరంగల్ రాజకీయాలు ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులన్నీ మారిపోయాయి. వరంగల్ రాజకీయాలలో కూడా పెను మార్పు వస్తున్నట్టుగా క్లియర్ కట్గా కనబడుతూ ఉన్నాయి. నిన్న మొన్న నిప్పు నీళ్ళగా ఉన్న నేతలంతా ఇప్పుడు కలిసిపోయి ఏకతాటిలో నడుస్తూ ఉన్నారు. ముఖ్యంగా మంత్రివర్గంలో ఉన్న కొండా సురేఖ, అదేవిధంగా ఎమ్మెల్యేల మధ్య విభేదాలు ఉండేది. టీడీపీ నుండి వచ్చిన నేతలంతా ఒక కూటమిగా ఏర్పడి అటు మంత్రిగా ఉన్న కొండా సురేఖ మరో వర్గంగా ఉంటూ వరంగల్ రాజకీయాలు మొత్తం కూడా కొంత వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న వరంగల్లో ఇప్పుడు అందరూ కూడా కలిసిపోయి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయాలనే ఆలోచనలో ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. దానికి బలమైన ఆధారాలు ఏదైతే మొన్న ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి క్యాంప్ ఆఫీస్లో విందుకి అందరూ అందరూ రావడంతో పాటు అందరూ కూడా కలిసి మాట్లాడుకోవడం, కొంత ఆనందం అనేది కూడా అక్కడ కాంగ్రెస్ నేతల్లో కనిపించినట్టు కూడా కనబడతా ఉంది. దీనికి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కొన్ని దిశానిర్దేశం చేయడం వల్లనే నేతలందరూ కూడా దిగువచ్చి సైక్యతతోని పనిచేస్తూ ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా నిన్న ఏదైతే అసెంబ్లీలో ఆవరణంలో కూడా మరి కొండా సురేఖతో పాటు కాంగ్రెస్ నేతలు ఏదైతే వరంగల్ ఎమ్మెల్యేలు కూడా కలిసి ఉండడం కూడా కొంత వీటికి బలమైన ఆధారాలుగా చేకూరుస్తూ ఉన్నాయి. అదేవిధంగా కొండా సురేఖ కూడా ఎమ్మెల్యేలతో కూడా మంచిగా ఉండడానికి ఒక అడుగు దిగి, అంటే గతంలో ఏవైతే విభేదాలు అయితే ఉన్నాయో వాటన్నిటిని కూడా మర్చిపోయే విధంగా అందరితో కలిసిపోతున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం వరంగల్ రాజకీయాలు మొత్తం కూడా మొన్నటిదాకా ఒక తీరుగా ఉన్న రాజకీయాలు ఇప్పుడు కూడా మరి కొంత మారిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. దానికి గల కారణం వచ్చే ఎన్నికలు, అంటే ఆ వరంగల్ సంబంధించిన మున్సిపల్ ఎన్నికలు అయితే ఉండే అవకాశాలు ఉంటాయి. దానిపైన కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ చేసినట్టు కూడా కనబడతా ఉంది. ఇట్లా నేతల మధ్య విభేదాలు ఉంటే సరికాదు అన్నట్టుగా మరి అందరూ కూడా కలిసి పనిచేయాలి అన్నట్టుగా అటు నేతలకైతే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అందరూ కూడా ఏకతాటిలోకి వచ్చి పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏకతాటిపైకి తీసుకురావడానికి ఎమ్మెల్యే నాయనండి రాజేందర్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా కడియం శ్రీహరి ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఇటు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారో తను కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే కొనసాగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. తను కూడా కీలక పాత్ర పోషించినట్టు కూడా కనబడుతుంది. ఎందుకంటే గతంలో ఇటు కొండా సురేఖ కావచ్చు, ఇటు కడియం శ్రీహరికి సంబంధించిన వివాదం కూడా తెరపైకి అయితే వచ్చింది. వాటన్నిటిని కూడా మర్చిపోయి ఇప్పుడు అందరూ కూడా ఏకతాటిలోకి వెళ్ళాలన్నట్టుగా కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నట్టుగా వాళ్ళందరూ భావిస్తున్నట్టు కూడా కనబడతా ఉంది. అందుకే అందరూ కూడా ఏకతాటిలోకి వచ్చి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్నట్టుగా కొన్ని సంకేతాలు అయితే ఇస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికి వరంగల్లో నేతలందరూ కూడా మరి ఈ పరిస్థితులలో మనం విభేదించుకోవడం సరికాదు, మన ప్రభుత్వం ఉంది కాబట్టి మళ్ళీ మన ప్రభుత్వం రావాలంటే మనమంతా ఒకటి కావాల్సిందనే నినాదంతో ముందుకైతే వస్తూ ఉన్నారు. మరి దానిపైన కూడా ఇటు మంత్రివర్గంలో ఉన్న ఇటు కొండా సురేఖ కావచ్చు, ఇటు ఎమ్మెల్యేలు కూడా ఇరుపక్షాలు తగ్గి ఏకతాటిలోకి వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది.